నిన్న ప్రభుత్వం ఏమో ఒక 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్దాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ ను బయట పెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్ లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్ట్ పెట్టండి, చీల్చి చెండాడతాం, నిజాలు ప్రజల ముందు పెడతాం. 655 పేజీల నివేదికను 60 పేజీలకు కుదించడంలోనే వాళ్ళ భాగవతం అర్థమవుతుంది. అంటే 600 పేజీలు వాళ్ళకి ఇష్టం లేని ఉన్నాయి, 60 పేజీలు వాళ్ళకి ఇష్టం ఉన్నవి ఉన్నాయి కాబట్టి వాటిని చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసెంబ్లీలో ఎట్లా పెడతా అంటున్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ హరీష్ రావు గారు చాలా వివరంగా అన్ని విషయాలకు సమాధానం చెప్పారు. అసెంబ్లీలో పెడితే మైక్ కట్ చేయకపోతే, ఈ ప్రభుత్వానికి దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయకండి. మైక్ కట్ చేయకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తారు ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు. చీల్చి చెండాడి ఫుట్బాల్ ఆడకపోతే మమ్మల్ని పట్టు.